హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఒసే మరదలా స్టోరీలోని 99వ భాగం. నేను చెప్తాను అని సీత ఎగురుతూ ఉంటే, సరే చెప్పు అని అన్నాడు రామ్ చేతులు కట్టుకొని నవ్వుతూ. ఏముంది, విరాజ్ అన్నయ్య వెళ్ళి వాళ్ళ బాబాయ్తో కూర్చొని మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకొని తీసుకురావటము, లేకపోతే చిన్న వెకేషన్లో ఏదైనా ప్లాన్ చేసి రెండు ఫ్యామిలీలని ఒక దగ్గర ఉంచి మాట్లాడుకునేలా ఏదైనా చేయటం చేయాలి అని చెప్పి, బాగా చెప్పాను కదా అని గర్వంగా తను వేసుకున్న నైట్ వేర్ ఎగరేస్తూ అంది సీత. నీకు నచ్చిందా విరాజ్ ఈ ప్లాన్ అని రామ్ మనసులోనే నవ్వుకుంటూ అడిగాడు. చెల్లెమ్మా, నువ్వు బాధపడకమ్మా, ప్లాన్ మాత్రం చాలా చెత్తగా ఉంది. ఏంటి, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడాలా? నన్ను చూడగానే తాడోజులేసిన ఆంబోతులా నా మీద పడిపోతాడు మా బాబాయ్. మా ఫ్యామిలీని చూస్తే ఎక్కడ లేని వంట ఆయనకి. అటువంటిది ఆయన్ని కూల్గా కూర్చోబెట్టి అన్నీ మాట్లాడాలా? ఇకపోతే వెకేషన్. మాతో వెకేషన్ అంటే ఇంకేం లేదు, మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది మా ఇంట్లో. చాలా మంచి ప్లాన్ చెప్పావు చెల్లెమ్మ. కరెక్ట్గా నా బాడీ షేప్ మారటానికి ఈ ప్లాన్ సరిపోయేటట్టుంది అని వెటకారంగా అన్నాడు విరాజ్. సీత పెదవి విరిచి ఏడుపు మొహం పెట్టి, నాకైతే ఈ ప్లాన్నే వచ్చింది, మీ ప్లాన్ మీరు వేసుకోండి. ఎంత గొప్ప ప్లాన్ చెప్తే ఇంతలా తీసి పడేస్తారా, పోండి అని చెప్పి సీత అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతే, అరే అభి, చెల్లెమ్మ అలిగిందా అని అడిగాడు విరాజ్. అది వదిలేసే, 2 నిమిషాలు ఆగితే అదే మాట్లాడలేక తిరిగి మామూలు అయిపోతుందిలే. కానీ ఇప్పుడంతా ఎమర్జెన్సీ ఏంటి? నిదానంగా మీ బాబాయ్ మీ డాడీతో మాట్లాడుతారు కదా అని అన్నాడు రామ్. అది కాదురా, డాడీకి ఎప్పటి నుంచో బాబాయ్ తను కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే ఆశ. బట్ బాబాయ్ ఎప్పుడూ నా మాట పడనివ్వలేదు. ఇప్పటికీ కూడా నాన్నని ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఆయనంతటా ఆయన వచ్చి మాట్లాడటం జరగదు. పొరపాటున డాడీ వెళ్ళి మాట్లాడితే బాబాయ్ డాడీని అవమానిస్తారు. ఒకసారి అలా జరిగాక అమ్మ బాగా బాధపడిందని నాన్న వదిలేశాడు. కానీ ఇప్పుడు పిల్లలు ఎదిగి పెళ్ళికి వచ్చాక కూడా పట్టింపులు అంటూ కూర్చుంటే ఎలారా? మా 2 ఇళ్ళకి ఉంది కూడా ఒక్కటే ఆడపిల్ల. మమ్మీ డాడీ తన పెళ్లి ఎంత గ్రాండ్గా చెయ్యాలని అనుకుంటున్నారో తెలుసా? బాను పుట్టగానే తమకే కూతురు పుట్టిందనుకుని డాడీ వాళ్ళు చాలా సంతోషించారు. బట్ అప్పటికే బాబాయ్కి డాడీ అంటే నచ్చక గొడవ పడుతూ ఉండేవాడు. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి ఇదిగో ఇప్పుడు ఇక్కడ నిలబెట్టాయి. బట్ డాడీకి ఇప్పుడు బాను పెళ్లి ఆయన చేతుల మీదుగా చేయాలని ఆశ. అందుకే అడిగారు. ఇంతవరకు డాడీ నాకు ఇది కావాలి అని ఎప్పుడూ నన్ను అడిగింది లేదు. మొదటిసారి అడిగిన కోరిక. ఎలా కాదనగలను చెప్పు? ప్లీజ్ రా, కొంచెం హెల్ప్ చెయ్యి అని అడిగాడు విరాస్. హ్మ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ బాబాయ్ పెద్ద ముదురులా కనిపిస్తున్నాడు. మరి ఆయన అంత ఈజీగా మీతో కలుస్తారని నాకు అనిపించటం లేదు. అవసరమా చెప్పండి? మళ్ళీ అనవసరంగా మీ బాబాయ్ మీ డాడీని ఏదో ఒకటి అంటాడు అని అన్నాడు రామ్ ఆలోచిస్తూ. అందుకే కదరా నిన్ను హెల్ప్ అడుగుతుంది. బాబాయ్ డాడీని ఒక్క మాట కూడా అనకుండా ఇంకా ఆయ ఆయనంతటా ఆయనే వచ్చి బ్రతిమలాడి మరీ డాడీతో కలిసిపోవాలి. బాగా ఆలోచించి ఇలా జరగటానికి ఒక మంచి ఐడియా చెప్పు అభి. 2 ఫ్యామిలీలు కలిపి పుణ్యం కట్టుకోరా. చక్కగా నువ్వు సీత కలకాలం సంతోషంగా ఉంటారు అని అన్నాడు.
చాలులేరా బటర్ ఐస్ క్రీంలు, నేను ఆలోచించి చెప్తాను. ఓకే బాయ్ అని చెప్పి వంట పనిలో మునిగిపోయాడు రామ్. ఇక్కడ సీత బెడ్రూమ్లో కూర్చొని ఎంత మంచి ఐడియా చెప్పాను, అటువంటిది నన్ను తింగరిదానిలా తీసి పడేస్తారా? వీళ్ళకి నా వాల్యూ తెలియటం లేదు. ఏదో ఒకరోజు నా గురించి తెలిసి వచ్చి క్షమాపణ చెప్తారు అని నోట్లో గొనుక్కుంటుంది. ఇంతలో డోర్ బెల్ మోగటంతో ఈ టైంలో ఎవరు వచ్చారా అని రామ్ డోర్ తీయటానికి వెళ్లేలోపు సీత నిదానంగా నడుచుకుంటూ బయటికి వచ్చింది. సీతని చూసి రామ్ నవ్వుతూ, నేను తీస్తానులే సీత, నువ్వు కూర్చో అని అంటే సీత మూతి తిప్పుకుంటూ తనే డోర్ తీయటానికి వెళ్తే సీత అలక చూసి రామ్ నవ్వుకుంటూ సీతతో పాటు వెళ్ళాడు. డోర్ తీయగానే సీత, రామ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కనిపించి సీత కళ్ళు పెద్దవయ్యి షాక్తో బిగుసుకుపోతే, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, అమ్మ, నాన్న, మీరందరూ వచ్చారా అని రామ్ ఆనందంగా అడిగాడు. ఏ, మేము రాకూడదా ఏంటి? అయినా గుమ్మంలో నుంచోబెట్టి మాట్లాడతావేంటి? అట్నుంచి అటు వెళ్ళిపోమని చెప్తున్నావా అని వీరేంద్ర గారు నవ్వుతూ అనగానే, మావయ్య అంటూ సీత షాక్ నుంచి తేరుకొని ఆయన్ని హత్తుకొని, ఎలా ఉన్నారు మావయ్య అని అడిగింది. బాబు చాలా బాగున్నారునా, పద అని లోపలికి తీసుకువెళ్ళి సీతని సోఫాలో కూర్చోబెట్టాక, ఎలా ఉంది ఆరోగ్యం, బానే ఉందా అని అడుగుతుంటే మిగిలిన వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. బాగుంది మావయ్య అని మిగిలిన వాళ్ళు వైపు చూస్తూ, ఇంకా మీకు నా మీద కోపం పోలేదా? అత్తయ్య ఫొటోస్ పంపించినప్పుడు కూడా ఎవరూ రిప్లై ఇవ్వలేదు. అంత కానిదానిగా తీసేస్తున్నారా? ప్లీజ్ మీరు నాతో మాట్లాడండి. నేను ఫోన్ చేసినా మీరు మాట్లాడటం లేదు, చాలా బెంగగా ఉంది అని బేల కళ్ళతో అనగానే సురేంద్ర గారు కరిగిపోయి సీత తల నిమురుతూ, అలాంటిదేమీ లేదు సీత, రా రా తల్లి, నా మనవడు ఎలా ఉన్నాడు అని అడిగారు. బాబు చాలా బాగున్నాడు నాన్న. మరో 4 రోజుల్లో నేను లేచి పనులు కూడా చూసుకోవచ్చంట అని సంతోషంగా అంది సీత. సూర్యనారాయణ గారు, మహాలక్ష్మి గారు కూడా మాట్లాడటంతో సీత ఆనందానికి హద్దే లేదు. అందరూ మాట్లాడుతున్నా సుధగారు మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడినవే వింటున్నారు. చివరికి సీత తన అమ్మగారితో, ఏంటమ్మా ఇంకా నీ కూతురి మీద కోపం పోలేదా, లేకపోతే కావాలని నటిస్తున్నావా అని చిరుకోపంగా అడిగింది. అప్పటికే రాతగారు కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీలు చేసి తీసుకువచ్చి ఇచ్చి, రామ్ చేసిన వంట చివర్లో ఉండటంతో మిగిలిన వాళ్ళకి కూడా వండుతూ కిచెన్లోనే ఉండిపోతే రామ్ సురేంద్ర గారి పక్కన కూర్చుని నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు అందరితో. ఇంతలో సీత సుధగారితో అలా మాట్లాడటంతో చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. తన అత్త ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని. సుధగారు మూతి తిప్పుకుంటూ, నాతో మాట్లాడకపోయినా ఏముంది లేవే, నీకు నేను గయ్యాలిలాగా కనిపిస్తున్నాను కదా, పైగా నేను మాట్లాడకపోతేనే నీకు హ్యాపీగా ఉంటుంది కదా అని అన్నారు. అయ్యో అమ్మా, అలా అనుకుంటున్నావా? నేనైతే నీ తిట్లని దెబ్బల్ని చాలా మిస్ అవుతున్నాను తెలుసా. నన్ను నీలా ఎవరూ దండించరు కదా మన ఫ్యామిలీలో అని నవ్వుతూ అడిగి రెండు చెంపలు పట్టుకొని క్యూట్గా మొహం పెట్టి రెండు చెవులు పట్టుకొని క్యూట్గా మొహం పెట్టి, సారీ అమ్మా, ప్లీజ్ ఇకనైనా మాట్లాడు అని అడిగింది. సుధగారు ఇక ఆగలేక సీత నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంకొకసారి ఏం ఆలోచించకుండా తిక్క పనులు చేయకు సీత, నీ వల్ల రామ్ అనవసరంగా బాధపడతారు అని అన్నారు.
తప్పకుండా అమ్మా. ఇకపై ఎప్పటికీ పొరపాటును కూడా బావని దూరం చేసుకునే ఆలోచన నా మెదడులోకి తీసుకొని రానివ్వను అని అంది. సంతోషంగా తన అమ్మగారు మాట్లాడుతూ ఉండటం వలన అందరూ కలిసిపోవటంతో ఆ రాత్రికి సంతోషంగా భోజనాలు చేశాక మహాలక్ష్మి గారు రామ్తో, ఇక సీతని ఊరికి తీసుకువెళ్తాం రామ్, తనకి సీమంతం చెయ్యాలి, ఇంకా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి అని అన్నారు. దెబ్బకి సీత మ్యూట్ అయిపోయి రామ్కి సైగ చేస్తుంది ఒప్పుకోవద్దు అని. రామ్ ఆలోచిస్తూ, తనకిప్పుడు సీమంతం లాంటి భారీ ఫంక్షన్ అవసరమా నానమ్మ? ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది. ఇలాంటి టైంలో ఈ ఫంక్షన్ అంటే తనకి ఇబ్బంది అవుతుంది. పైగా మా బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. వద్దులే నానమ్మ, ఇప్పటికి వదిలేయండి. అండ్ సీత అక్కడికి వస్తే హాస్పిటల్ కోసం చాలా దూరం ట్రావెల్ చేయాలి. ఊరిలో పైగా రోడ్లు కూడా సరిగా లేవు. అందుకే ఇక్కడ ఉండటమే తనకి బెటర్. నా కోసం చెప్పటం లేదు, ఈసారి సీత కోసమే చెప్తున్నారు. కావాలంటే 7వ నెలలో తీసుకువెళ్ళండి. అప్పటికి సీత పూర్తిగా క్యూర్ అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అని అన్నాడు. నువ్వు అన్నది నిజమే. సరే అయితే 7వ నెలలో తీసుకువెళ్తాం. మేము ఎల్లుండి బయలుదేరుతాం రామ్. ఊరిలో పనులు ఎక్కడొక్కడ ఉన్నాయి. పైగా వరి కోతకు వచ్చింది అని అన్నారు సూర్యనారాయణ గారు. అప్పుడే వెళ్ళిపోవాలా తాతయ్య? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. అయినా మన పొలం అంతా కూడా కూలి వాళ్ళే కదా చేసేది. మీరు వెళ్ళటం అవసరమా అని అడిగింది సీత. పదే పదే ఎందుకు సీత ఇదే మాట అడుగుతావు? ఇక్కడ మేము ఇమడలేమని తెలుసు కదా. ఇంకొక 2 నెలలాగు. ఊరికి తీసుకువెళ్ళమంటే తిరిగి నిన్ను మరో 7-8 నెలలకి కానీ ఇక్కడికి పంపించంలే అని మహాలక్ష్మి గారు నవ్వుతూ వచ్చి మహాలక్ష్మి నిద్రకి ఉపక్రమించటానికి వెళ్ళిపోతే సీత మహాలక్ష్మి గారు చెప్పిన మాటల దగ్గరే మైండ్ ఆగిపోయి, అదేంటి 7-8 నెలలు నేను ఊర్లోనే ఉండిపోవటం ఏంటి? అంటే బావకి అన్ని నెలలు దూరంగా ఉండాలా అని ఆలోచన రావటమే, బావ నేను డెలివరీకి కూడా వెళ్ళను అని మంకు పట్టుకొని కూర్చుంది. ఇక్కడ విరాజ్ 7 గంటలకల్లా నిత్య ఇంటికి చేరుకొని దర్జాగా అల్లుడి హోదాలో ఇంట్లోకి అడుగుపెట్టి, హాయ్ మావయ్య, హాయ్ అత్తయ్య అంటూ హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న పెద్దవాళ్ళని విష్ చేసి కృష్ణకి కూడా హాయ్ చెప్పి, నిత్య ఎక్కడా అని అడిగాడు. రెడీ అవుతుంది విరాజ్, రా కూర్చో అంటూ వసుధ గారు నిత్య అమ్మగారు హడావిడి చేస్తూ ఉంటే, అల్లుడిని అయ్యాక ఈ హడావిడి చెయ్యండి అత్తయ్యలు, ఇప్పుడే ఎందుకు చెప్పండి. అయినా నన్ను మీరు ఇలా స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటే నేను నాకు ఒక యువరాజులా అనిపిస్తుంది తెలుసా అని అల్లరిగా అంటూ ఉండగానే నిత్య కిందకి వచ్చి విరాజ్ని చూసి, వెళ్దామా విరాజ్ అని అడిగింది. నిత్యని చూసి స్టన్ అయి బ్రెయిన్ ఎగిరిపోయిన విరాజ్ పిచ్చోడిలా సరే అని అన్నట్టు తల గిరిగిరా ఊపుతూ పైకి లేచి నిత్య ముందుకు నడుస్తుంటే వాళ్ళ వెనకే ఫాలో అయ్యారు పెద్దవాళ్ళు ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.